దసరా మహోత్సవాలు కళాకే. ఇమ్మడి ప్రౌఢదేవరాయలు 1423 నుంచి 1446 23 ఏళ్ళు రాజ్యం చేశాడు. విజయనగరాన్ని పాలించిన సంగమ రాజాలు ప్రౌఢదేవరాయలు అగ్రగణ్యుడు. ఈయన కాలంలోనే విజయనగర రాజ్యం మహోన్నత స్థితికి వచ్చింది. ఈయన ఆస్థానంలోనే శ్రీనాథ మహాకవికి కనకాభిషేకం జరిగింది. ఈయన కాలంలో 1443 అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని చూడటానికి వచ్చి పట్టణ వైభవాన్ని, ప్రౌఢదేవరాయల మహోన్నత స్థితిని వర్ణించాడు. ఆయన విజయనగర కళా విశిష్టతల గురించి కొన్ని విషయాలు గ్రంథస్థం చేశాడు. ఆయన పారసీక దేశం నుంచి వచ్చినవాడు. విజయనగర రాజభవనంలో దసరా ఉత్సవాలు అత్యున్నత వైభవంగా జరిగినట్లు అబ్దుల్ రజాక్ వర్ణి. అంతేకాక ఆ మహోత్సవ సమయంలో అద్భుత నాట్య ప్రదర్శనలు జరిగినట్లు పేర్కొన్నారు. ఆ మహోత్సవాలు జరిగే స్థలానికి మంటపాలకు మధ్య చక్కగా తీర్చిన ఖాళీ స్థలం ఉందని, అందు గాయకులు గానం చేసేవాళ్ళని, కథకులు కథలు చెప్పేవాళ్ళని, గాయకురాండ్రలో చాలామంది యవ్వనంలో ఉన్న కన్యకలేనని, వారి బుగ్గలు చంద్రుడివలాగా ఉండి ముఖార బిందాలు వసంతాన్ని అతిశయించిన శోభతో వెలుగొందుతున్నాయని చెప్పారు. వాళ్ళు ధరించిన దుస్తులు సొగసుగా ఉన్నాయి. వారి రూపాలు కొత్తగా విచ్చిన గులాబీ పూల్లాగా ఉన్నాయి. మనకు అమితానందాన్ని కలిగిస్తాయి. వారు రాజలకు అభిముఖంగా ఉన్న తెరమరుగున కూర్చొండి ఉన్నారు. మండప రంగు దీపాలతో చిత్ర విచిత్రంగా నగిసి చెక్కబడిన సరువరాతి స్తంభాలతో దానికి ముందు మెరమెర మెరుస్తున్న ఒక తెర ఉందట. మండపానికి ఎదురుగా ఉన్న 9 అంతస్తుల మేడలోని 7వ అంతస్తులో మహారాజు కూర్చొని చూస్తాడట. తెర కదిలి 2 భాగాలుగా విడిపోయిందట. వెంటనే ఆ సుందరాంగులు ఆత్మలు ఆనంద పరవశమయ్యేటట్లుగా లలిత విన్యాసాలతో నృత్యం చేయటం ప్రారంభించారని ఆ నటుల గాన మాధుర్యం, నటనా సౌందర్యం ఆస్వాదించి చూసి విస్తుపోయానని, వడలు మైమరచినట్లయిందని వివరించారు. రాయల నాటి నాటక కళ నయనాణ్యాలు. మొదటి దేవరాయలు 1406 నుండి 1420 విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రోజుల్లో ఫెరిస్తానీ మహమ్మదీ చరిత్రకారుడు విజయనగర రాజుల నాటక కళా ప్రాముఖ్యాన్ని, రాజకీయమైన ఒక అపూర్వ సంఘటనను గురించి గ్రంథస్థం చేశారు. వివరాలను ఈ క్రింది విధంగా వివరించారు. ముదగల్లు రాయ తూర్లపై ఆధిపత్యాన్ని గురించి అనాది నుండి విజయనగర రాజులకు మహమ్మదీయులకు తీవ్ర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. విజయనగర రాజులకు కళల పట్ల గల కాంక్షను ఆసరాగా తీసుకొని మహమ్మదీయులు ఒక్కనాడు చక్కని ఉపాయం ఆలోచించారు. విజయనగరం వారి నాటకాలలో నటించే వేశ్యల్ని రవరుచుకొని ఆ వేషాలు తామే ధరించి కోటలో ప్రవేశించారు. నాటక ప్రదర్శనలో ఒక సన్నివేశంలో కత్తి యుద్ధం కూడా ఉంది. తరుణం రాగానే వెంటనే ఈ వేషధారుడు బూటకు నటనకు స్వస్తి చెప్పి ప్రత్యక్ష హత్యాకాండకు ఉపక్రమించి ప్రేక్షకులుగా కూర్చున్న రాజవంశాన్ని వధించి కోటను వశపరుచుకున్నారు. కృష్ణదేవరాయలు 1513లో జైత్రయాత్రలు ముగించుకొని వచ్చిన తరువాత మహర్నవి దిబ్బను నిర్మించాడు. అది ఒక బ్రహ్మాండమైన కట్టడం. ఆ సింహాసన వేదిక మీద రాయలు ఆసీనుడై దసరా వేడుకలు చూసేవాడు. ఈ ఉత్సవం సెప్టెంబర్ నెలలో ఆశ్వేజ మాసంలో 9 రోజుల పాటు జరిగింది. ప్రభువులు, సామంతరాజులు, దండనాయకులు, రాణివాస స్త్రీలు, దేశం నలుగు చెరగుల నుండి వేలాది ప్రజలు ఈ వేడుకలను చూడటానికి వస్తూ ఉండేవారని విదేశ యాత్రికుడైన మ్యూనిచ్ తెలియబరుస్తున్నారు. రాయల నాటి నాటకశాల. విజయనగర వైభవాన్ని దర్శించడానికి విదేశీ యాత్రికుల్లో ఒకడైన పేయస్ తాను రచించిన వృత్తాంతంలో నాటి నాట్యశాలను గురించి చాలా ప్రశంసించాడు. నర్తనశాల సుదీర్ఘమైంది, దాని అంత వెడల్పైంది కానీ అంత వెడల్పైంది కాదు. దానికి ఇరుప్రక్కల శిల్ప రమణీయమైన శిలాస్తంభాలు ఉన్నాయి.
ఆ స్తంభ పలకాల మీద నాట్యాంతంలో ఉండాల్సిన సరి అయిన తీరులో నాట్యగత్తల రూపాలు చెక్కబడి ఉన్నాయి. నృత్యం అభ్యసించేవాడు నృత్యాంతంలో తాముండాల్సిన వైఖరిని మర్చిపోయితే ఈ శిల్ప చిత్రాలను చూసి దానికి జ్ఞప్తి తెచ్చుకునేవాడు. ఇంకా నర్తనశాల చివరి భాగంలో వివిధ చిత్రాలతో కూడిన ఒక ఏకాంత స్థలం ఉండేది. అక్కడ నృత్యం తరువాత అలసట తీర్చుకోవటానికి నాట్యకర్తలు తమ శరీరాలు కాళ్లను చక్కగా సడలించుకోవటానికి వేలాడేవాడు. శరీరం అన్ని వంపులు అవలీలగా తిరగటానికి అనువుగా ఇక్కడ అభ్యాసం చేసేవాడు. వేరొక ప్రదర్శనాన్ని దర్శించటానికి వచ్చిన రాజు కూర్చునే ప్రదేశం మీద నేల మీద గోడ మీద బంగారు రేకులు తాపటం చెయ్యబడింది. గోడ మధ్య భాగంలో 12 ఏళ్ల బాలిక ప్రమాణం కలిగిన ఒక సువర్ణ విగ్రహం ఉంది. ఆ విగ్రహం చేతులు నాట్యకర్తకు నాట్యాంతంలో ఉండాల్సిన తీరులో ఉంటుందని. వైభోగం ఒలికే భోగం మేళ పేయస్ ఇంకా ఇలా రాశారు. భోగం స్త్రీలను రాజభవనాల్లో నిరాఘాటంగా ప్రవేశం ఉండే. హజార రామాలయంలో భూషణాలతో మురుస్తోన్న సానుల స్తంభాలపై తీర్చిదిద్దారు. వాటిని చూడగా కొంతమంది బిర్రు లాగులు తడిగి వాటిపై లంగాలు కట్టారు. దేవీ నవరాత్రుల్లో ప్రతి ఉదయం భువన విజయంలో రథోత్సవాలు అన్నిట్లోనూ దేవాలయాల్లో ప్రతి శనివారం వాళ్ళు నృత్యం చేయాల్సి రాగుండేది. నృత్యం నేర్పే గురువులకు రాయలవారు కొన్ని ఈనాములు ఇచ్చారట. వసంతోత్సవ వేడుకలు నేటి హోలీ పండుగలను రాయల కాలంలో వసంతోత్సవం అని పిలిచేవాళ్ళని మొదటి దేవరాయల కాలంలో విజయనగరం వచ్చిన నికోలా కాంటి చెప్పారు. ఆయన దాని గురించి ఈ విధంగా వర్ణించారు. వసంతోత్సవ రోజుల్లో వీధుల్లో ఎరుపు రంగు నీరు ఉంచేవాడు. వీధుల్లో పోయే వాళ్ళందరిపైన ఎవరు బలితే వాళ్ళు రంగు నీళ్లు చదువుతూ ఉండేవాడు. మన హోలీలా చివరకు రాజు కానీ రాణి కానీ ఆ దారిన వెళితే చాలు అందరిపైన ఈ వసంతం వర్షించిందన్నమాట. ఈ వసంతోత్సవ కాలంలో అన్ని ప్రాంతాల నుండి కవులను రప్పించి వారి కవితలు విని ఆనందించి వాళ్ళకి బహుమానాలు ఇస్తుండేవారని ఆ పట్టణ వైభవాన్ని పరిపరి విధాల వందించారు. ఊపప్రాయం నుంచే ఆడపాపలకు ఆటపాటల్లో తరిపి 1514లో విజయనగరాన్ని దర్శించిన బర్బోసా ఇలా రాశాడు. రాయల వారికి ప్రతిరోజు స్త్రీలే కడవలతో నీళ్లు తెచ్చి స్నానం చేయించి పాటలు పాడేవాడు. చక్రవర్తి దర్బారులో కమ్మగా గానం చేసేవాడు. ఆనాటి శిలాశిల్పాలలో నృత్యాలు, వాద్యవాద పనులు, కోలాటం మొదలైనవి కోలాహలంగా జరిగిన చిహ్నాలు కను. ఆనాడు భోగం సానుడు సంగీత విద్యలో ప్రత్యేక కృషి చేసేవాడు. అంతేకాక తమ పిల్లలకు 10 ఏళ్ల ముందు నుంచే నృత్య విద్య నేర్పారు. నిత్యము నాట్యపాఠాల సాధన సూయిల్లనే ఆయన విజయనగరంలోని ఒక నాట్యశాలను గురించి నర్తకులు తమ అంగ సౌష్ఠవాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు చేసే అభ్యాస పరిశ్రమల గురించి ది ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథంలో ఉదాహరించారు. ప్రయోగం పసగడితేనే రంగంపై రాణి. నాటక ప్రయోగం విషయంలో ఆనాటి వారు ఎంతటి శ్రద్ధాసక్తుల్ని కనబరిచారు. గంగాధర కవి రచించిన గంగాదాస ప్రతాప విలాసం అనే నాటకంలో చెప్పబడి బొంబాయి రాష్ట్రంలోని పాంచమగల్ మండలంలో పాపగడ రాజ్యానికి ప్రభువైన గంగదాస్ దిగ్విజయం దీని ఇతివృత్తం. గంగాదాసు గంగాధర కవిని కోరి వ్రాయించుకున్న నాటకం. దాన్ని రంగప్రయోగం చేయించుకోవాలి. అతడికి అమితమైన ఉబలాన. అందుకు సమర్థుడైన ప్రయోక్త కోసం గంగాదాసు వెతికిస్తున్నాడు. ఆ వార్త విజయనగర సంస్థానంలో ఉన్న ఒక నటుడు విని నేను ఆ నాటకాన్ని ప్రయోగం చేస్తానని తన ప్రభువైన మల్లికార్జునుడికి విన్నవించగా ఆ ప్రభువు అతన్ని బహుమాన పురస్సరంగా పాపగడకు పంపించాడు. రంగప్రయోగం ఒక విశిష్ట శిల్పమని, ఉత్తమ నాటక రచనలు ఉన్నప్పటికీ ప్రయోగ శిల్పం తెలిపిన సమర్థులే కనుక లేకపోతే
అవి రంగస్థలం మీద రాణించడం కష్టసాధ్యమని ఆ కాలం వారు పూర్తిగా గుర్తించారు అనటానికి ఇదొక చక్కని నిదర్శనం. సంగీత పోషణలో విజయనగర రాజుల విశిష్టత. విజయనగర చక్రవర్తుల కాలంలో నాట్యకళతో పాటు సంగీత విద్య కూడా ఎంతో అభివృద్ధి పొందింది. హరిహర బుక్కరాయలకు గురువైన విద్యారణ్య స్వామి సంగీత సారమనే ఒక సంగీత ఉద్గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలో 267 రాగాలను గురించి విపులంగా వ్రాయబడింది. అలాగే ప్రౌఢదేవరాయల కొలువులో ఉన్న కల్లనాథుడు సాంగ్యదేవుని సంగీత రత్నాకరమనే గ్రంథానికి వ్యాఖ్య రాశారు. రెండవ రాయల కాలంలో ముల్బాగల్ మండలేశ్వరుడైన సాళవ గోప తిప్ప సంగీత నాట్య ఆలంకార శాస్త్ర గ్రంథాలు వ్రాసినట్టు తెలుస్తారు. వామనుడి కావ్యాలంకార గ్రంథానికి కామధేను అనే వ్యాఖ్యానాన్ని రచించారు. తాళదీపిక అనే గ్రంథాన్ని సంతరించారు. కవిరాట్టే కాదు, సంగీత సమ్రాట్ కూడా. కృష్ణదేవరాయలు సంగీత విద్యలో కూడా ప్రజ్ఞావంతుడు. రామరాయల్లాగానే కృష్ణదేవరాయలు కూడా శ్రావ్యంగా పాడగలిగిన నేర్పడు. కృష్ణదేవరాయలు గానకళలో ప్రజ్ఞాధురీనుడని కృష్ణాపుర శాసనంలో ఉంది. కృష్ణదేవరాయలు బాల్యంలోనే కృష్ణుడని ఒక సంగీత శాస్త్రకారుడి వద్ద సంగీతాన్ని సాంప్రదాయికంగా అభ్యసించినట్టు, ఆయనకు మడులు మాన్యాలు వజ్రహారాలు బహూకరించినట్టు కన్నడ గ్రంథమైన రాఘవేంద్ర విజయంలో ఉంది. అలాగే కట్టుదిట్టమైన కర్ణాటక సంగీతం. విజయనగర చక్రవర్తుల కాలంలో సంగీతం శాస్త్రయుక్తంగా అభివృద్ధి చెందింది. ఈ విధంగా కర్ణాటక ప్రాంతంలో కట్టుదిట్టంగా సంగీతం అభివృద్ధి పొందటం వల్లనే ఈ సంగీతానికి కర్ణాటక సంగీతం, కర్ణాటక సంప్రదాయం అన్న పేరు నాటి నుంచి ఇవాల్టి వరకు దక్షిణ హిందూ దేశంలో అధిక ప్రచారంలో. విజయనగర రాజుల హయాంలో దేవాలయాలు దేవదాసీలు నృత్యాన్ని తద్వారా గానాన్ని ప్రదర్శించేవారు. ఆయా ఋతువులను అనుసరించి ఋతువర్ణంలో ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క రాగం పాడేవారు. రాయలు గానకళను ఎంతగానో పోషించారు. సంగీత విద్వాంసుల్ని పోషించి వారికి అవ్వారిగా అంటే విరివిగా ధర్మారం చేశారు. అన్య రాష్ట్రాల నుండి వచ్చిన అనేక మంది సంగీత విద్వాంసుని ఆదరించి గౌరవించి సన్మానించి, అలా వచ్చిన వారిలో ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ పండితుడొకడు. ఆయన సంగీత సూర్యోదయం అనే గ్రంథాన్ని రాశారు. ఆయన కొంతకాలం రాజాంతపురంలో సంగీత శాస్త్ర అధ్యాపకుడుగా ఉన్నారు. రాయల అడుగుదాడల్లో అడియ రామరాజు రామయామాత్యుడనే సంగీత విద్వాంసుని తన కుమార్తె సంగీతం నేర్పడానికి వినియోగించారు. రామయామాత్యుడు స్వరమేళ కళానిధి అనే ప్రమాణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. ఈ గ్రంథాన్ని అనుసరించే కర్ణాటక సంగీత సాంప్రదాయాలన్నీ ఏర్పడ్డాయి. పుండలీక విఠలుడని ఆయన ఉత్తర హిందుస్థాను అక్కడ నర్తక నిర్ణయం అనే నాట్యశాస్త్రాన్ని రచించి అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో గౌరవ సత్కారాలు పొంది. కృష్ణదేవరాయల సిబ్బందిలో ఒకడైన నాదెండ్ల గోపనమన్ ప్రబోధ చంద్రోదయం అనే ఆధ్యాత్మిక రూపకాన్ని వ్యాఖ్య రాశారు. ఈతడు నాట్యశాస్త్ర గ్రంథకర్తలలో శృంగనాచార్యుని నామం 2-3 సార్లు ఉదహరించారు. హరిహరరాయల కుమారుడైన విరూపాక్షరాయలు విద్యారణ్య యతీంద్రుల శిష్యుడు. ఇతడు సంస్కృత భాషలో నారాయణ విలాసం, ఉన్మత్త రాఘవం అనే 2 నాటకాలు రాశారు. వాటిలో మేటి గ్రంథం ఇమ్మడి ప్రౌఢదేవరాయలనబడి మల్లికార్జున దేవరాయల కాలంలో క్రీస్తు శకం 1446, 1468 చతురకల్లినాథుడని రచించిన కళానిధి నామంకల సంగీత రత్నాకర వ్యాఖ్యానం విజయనగర రాజుల కాలంలో వెలువడిన గ్రంథాలలో ఉత్తమం. 2వ దేవరాయల కాలంలో దుర్గపాలకుడైన ఆ నరేంద్ర తిప్పరాజు గోపతాళ దీపిక అనే ప్రత్యేక తాళ రక్షణ గ్రంథాన్ని రాశారు. కళంకాధిపతి అయిన వీరరుద్ర గజపతి కృష్ణరాయల పోషణలో ఉన్న దొల్ల లక్ష్మీధరుడు
తమ పూర్వలు 5వ తరం వాడైన విరించి మిశ్రుడు భరతార్ణవ పోతం అనే నాట్య గ్రంథాన్ని రచించిన తన సౌందర్య లహరి వ్యాఖ్యానంలో ఉదహరించి దేవాలయానికి దివ్య దానం తెచ్చిన దేవదాస్ 14, 33, 34 సంవత్సరంలో మడమను అనే గ్రామంలో అగ్నీశ్వర దేవాలయానికి దేవదాస్ ఆరంభత్తాచియార్ అనే తమిళ దేశపు దేవదాస్ ఆమె 2వ దేవరాయన్ని దర్శించి అతని వల్ల ఒక దేవాలయం కొరకు దానం పొంది రాయల కాలంలో దేవదాసీలు నాట్యకళలో అద్భుతమైన ప్రావీణ్యాన్ని కలిగి ఉండేవారు. రాజాదరణకు పాత్రమైన దేవదాసీలు ఇల్లే కాక గృహ ఆరామాలు కూడా స్వతంత్రంగా కలిగి ఉండేవారు. విజయనగర రాజధాని హంపీలో ఉన్న శిల్ప సంపదలో గాయక నర్తకీ బృందాలు సంప్రదాయ శుద్ధమైన భరతనాట్య భంగిమలో బహుసంఖ్యలు విరాజిల్లుతారు. కోలాటపు కోపుల శిల్పాలు అనేకం గోడల మీద చెక్కబడి ఉన్నాయి. బయలాటకు ప్రభువులు కూడా హాజరు అంటే గోపినయ్యరు. రాయల కాలంలో దేవాలయాల ముందే జరిగిన బహిరంగ నాట్య ప్రదర్శనలు రాజులు కూడా వచ్చేవాళ్ళు. విఠలస్వామి దేవాలయంలో నాట్య ప్రదర్శనలు చూడటానికి వచ్చే రాజులకు ఎత్తైన వేదికపై ఒక సింహాసనం అమర్పబడి ఉండే అలంకరింపబడి నృత్యం చేసే నర్తకీమణులు వివిధ వాద్యకారుల భంగిమలు ఉన్న ఈ వేదికపై ఉన్న సింహాసనంలో రాయలు ఆసీనులయ్యేవారు. రాయల కాలంలోని ప్రాచీన శిల్పాలలో నాట్యకర్తలు మహమ్మదీయ స్త్రీలు ధరించే పైజమాలను ధరించి శరీరంపై చాలా ఆభరణాలు ధరించినట్లు కొన్ని చెక్కబడి. గాయకుల సంఘంలో ఘన గౌరవం. ఆ రోజుల్లో గాయకులకు సంఘంలో ఎక్కువ గౌరవం ఉంది. ఆనాటి వాద్య పరికారాలలో వీణకు ఎక్కువ ప్రాధాన్యం. అనేక మంది గాయకులు సంగీత విద్వాంసులు ఉత్తర హిందూ దేశంలో పర్యటించి అనేక రాజస్థానాల్లో తమ విద్యను ప్రదర్శించి పోటీల్లో నెగ్గి విజయనగరానికి పేరు ప్రఖ్యాతిని తీసుకొచ్చి సంగీత రత్నాకరం రాజన విఠలుడి తండ్రి 22 రాగాలలో విశేష ప్రవీణతను సంపాదించి గుజరాత్ మాండ్వీ సుల్తాలను మెప్పించి 1000 తులాల బంగారాన్ని పారితోషికంగా పొందారు. ఈ విధంగా విజయనగర చక్రవర్తులు కవి, పండిత, గాయక, నటీనటులను, శిల్పులను పోషించి పాటల్లో స్వయంగా రాయల సాధన. కృష్ణదేవరాయల నగరులోని నాట్యశాలలో కృష్ణదేవరాయలు స్వయంగా సంగీత నాట్యాలను అభ్యసించినట్టు చరిత్ర ఆధారాల వల్ల తెలుసు. రాయలు కొలువు తీర్చి ఉండగా రంజకం శ్రీరంగరాజు, రంగరాజు కుమార్తె రంజకం కుప్పాయి, నట్టువ నాగయ్య మొదలైన వారు నృత్య నాటకాలు ప్రదర్శించేవారు. దసరా వేడుకల్లో జట్టీలు, కుస్తీలు ప్రదర్శించేవారు. రాత్రిపూట బాణాసంచాలు కాల్చేవారు. నానా విగ్రహాల అలంకారంలో ఉన్న బాణాసంచాలు పట్టమంటూ ఆకాశానికి ఎగిరి పగులుతూ ఉండే. రాయల కాలంలో ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రాగానికి ప్రాముఖ్యం ఉండేదట. వసంతకాలంలో హిందోళ రాగం పాడినట్టు ఆముక్త మాల్యదలో ఉంది. అచ్యుతరాయల పరిపాలనలో నృత్యకళ బాగా వృద్ధి చెందింది. ఆయన ఆస్థానంలో అనేక మంది నర్తకీమణులు పోషింపబడి ఆనాడు అనేక మంది నర్తకీమణులు తిరుపతి దేవస్థానానికి పంపబడినట్టు దేవస్థానం ప్రకటించిన ఒక శాసనంలో తెలుస్తుంది. ఆ రోజుల్లో పురుషులే స్త్రీ వేషాలు వేసేవాళ్ళని, నాట్య పోటీలు జరిగేవని, నిపుణులు ఉత్తమ మధ్యమాది నృత్య నిర్ణయాలు చేసినట్టుగా మృదంగం, దండెతాళం, గురుమ కిన్నెర, పన్నగాడి వీణ, ముఖవీణ, వాగ్రోరు డోలు, మౌలి, భేరి, గౌరు, గుమ్మెట, తమ్మెడం, దుక్కి, డక్కి, చెక్కి, చెయ్యంకి మొదలైన వాయిద్యాలు ఉండేవని ఆముక్త మాల్యతో ఉదాహరణ. రద్దన మరుచరిత్ర 4వ ఆశ్వాసంలో స్వారోజిష పుర ప్రవేశ సందర్భంలో చిలకల కులికి కలికి కయోడికి ఒక చేడియ
నాటకశాల మేడపై నిలువున నాడుతుండిరని ఒక పద్యంలో నాటకశాలను పేర్కొని భోగాలకు పుట్టిన భోగం వారు. ఆనాడు ఆటపాటలకు భోగం వారే ప్రధానం. భోగం వారి సమ్మేళనాన్ని మేళమని పిలుస్తూ ఉండేవారు. ఈనాటికి అనుసృతంగా భోగం వాళ్ళని భోగం మేళమని పిలుస్తారు. ప్రతి మేళానికి ఆటలు పాటలు అభినయంలో అనుభవంలో ఆరితేరిన ఒక వృద్ధ వేశ్యమాత పెద్దగా ఉంటూ మేళాన్ని క్రమ పద్ధతుల్లో నిర్వహించి నాయకత్వం వహించి మిగతా వేశ్యలైన నాట్య సుందరీమణులను కలిపికట్టుగా నడిపేది. ఇందులో వెనక పాట పాడేవాళ్ళు కొందరు ఆ పాటకు అభినయం చేస్తూ ప్రేక్షకుల ముందు వెళ్ళి నాట్యం చేశారు. కృష్ణదేవరాయల కాలంలో దేవదాసీలు ప్రముఖ స్థానాన్ని అలంకరించి నాట్య కళలో ప్రజ్ఞానిధులుగా వెలుగొందారు. రాయల దర్బార్లోనూ రాణివాస మందిరాలు, దేవస్థానాలు, వీధి మండపాలు ఎటు చూసినా దేవదాసి సుందరాంగణులు నాట్య నాటక గాన మాధుర్యాలు వెదజల్లారు. భోగం వారని పిలువబడి ఈ దేవదాసి రాయల సామ్రాజ్యంలో మహోన్నత స్థానం సంపాదించారు. దేవదాసీలు అన్ని సమయాల్లో రాయల అంతఃపుర సౌధాల్లోకి ప్రవేశం ఉండేది. కొంతమంది వేశ్యలు రాణుల వద్ద దాసీలుగా ఉండేవారు. వసంతోత్సవాలు ఎటు చూసిన దేవదాసీలు వసంతాలను వెదజల్లేవారు. ఆనాడు రాయల ఆస్థాన జరుపుడు దేవాలయాల మీద, వారి మహాసౌధాల మీద, కుడ్యాల మీద, గోడల మీద, స్తంభాల మీద ఆ దేవదాసీల నాట్య భంగిమల వివిధ అభినయాలను వేషభూషణ అలంకారాలతో చిత్రించారు. కొన్ని చిత్రాలు నగ్నంగా కూడా ఉండేవి. హంపి హజారాలయం ముఖద్వారం వద్ద ఆలయంలో ధ్వజస్తంభాలపై నాట్యకర్తల యొక్క ఇటువంటి చిత్రాలు కనపడతాయి. ఈ విధంగా దేవదాసి నాట్య కళను రాయలు ఎంతగానో ఆదరి ఓం ప్రథమంగా దేవతా సన్నిధిలో ప్రదర్శన. ఆనాటి భోగం పడుతులు మొదటిసారి దేవతా సన్నిధిలో నాట్యం చేసి ఆ తర్వాత నాట్యాన్ని వృత్తిగా స్వీకరించేవారు. రాజుల భోగం వారి సంగీత నృత్యాలను మెచ్చుకొని రాజులు ఆ సందర్భంలో కవులు కళాకారులకు 1116 షేర్లు ఇచ్చేవారు. ఇందుకు ఉదాహరణ అప్పుడా చోళ వసుంధరాధిపతి నానావర్యభూషణాంబరాది పదార్థ ప్రకరంబు త్యాగమహిగా దీవారముల్ వేయు 116 కృప చేసి అని వైజయంతిలో వివరించారు. గడిదేరిన విప్ర వినోదం ఈనాటి ఆంధ్రదేశంలో ఎక్కడెక్కడో చెదురుమదురుగా ఉన్నాయి తప్ప ఈ విప్ర వినోదం ప్రచారంలో లేదు. 1717 కాలంలో ఈ వినోదాలు బహుళ వ్యాప్తిలో ఉన్నాయి. అంటే అది విజయనగర సామ్రాజ్య కాలం. విప్రులనగా బ్రాహ్మణులు. వారు వినోదం చేయటం వల్ల విప్ర వినోదం. బ్రాహ్మణులలో ఒక జాతి బ్రాహ్మణులు దేవతోపాసన వలనను మంత్రతంత్రాల ద్వారాను చిత్ర విచిత్రమైన గారడీలు చేస్తూ ఉంటారు. గుంటుపల్లి ముత్తరాజనే విప్ర వినోద్ గోలకొండ సుల్తానుల తుది కాలంలో ఉన్నట్లు, ఆయన గురించి ఒక సాధువు ఉన్నట్లు ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో చెప్పారు. సంతతమారగించు నెడ సజ్జన కోటుల పూజయే శ్రీమంతుడు గుంటుపల్లి కులమంత్రి శిఖామణి ముత్తమంత్రి దౌ బాంతియే బంతిగాక కడునంద గులాంబుల బంతులెల్ల మూల్బంతులు దుక్కి చెట్ల జడ బంతులు విప్ర వినోద గారడీ బంతులు దొంగవాండ్ర బరుబంతులు సొమ్ము ధరాతలం. ప్రజల పాలిటికి పండగైన జాతీయ జాతరలు. ఆ రోజుల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండి జాతరలు బాగా జరిగాయి. అవి ఎంతో ఆడంబరంగా కూడా ఉండేవి. వీటిని ప్రజలు ఎంతో గర్వంగా ఇచ్చేవారు. ఈ సమయంలో యక్షగంధర్వ వేషాలు ధరించి నృత్యం చేస్తూ ఉండేవారు. ఇందువల్ల కులవంజి రూపాన్ని యక్షగానంగా పిలిచేవారు. వీటిని ఆనాడు వేశ్యలు కూడా ప్రదర్శించేవారు. కళావంతుల్లో ఒక తెగను జక్కువల జాతి వారు అని కూడా పిలిచేవారు. దాసరుడు విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ పేరుతో కొందరు శంఖచక్రాలు ఒంటి మీద వేసుకొని ఇత్తడితో చేయబడిన కుండలాలు ధరించి
జింక కొమ్ములు, అరుగులు, మొగిలి ఆకుల పొడుగు, గొర్రపు వెంట్రుకతో తయారు చేయబడ్డ విజనకర్ర, తోల్దెత్తి ఎత్తి తాళాలు, సంకలో బుట్ట, మెడలో తులసి పేర్లు, ముఖాన తెల్లని పంగనామాలు మొదలైన వేషధారణ కలవారే చాందాలిక అనే కిన్నెరను వాయిస్తూ పదాలు పాడుతూ మాలమాదిగ గురువులుగా పౌరోహితులుగా ఉంటూ యాచిస్తూ ఉండేవారని ఆముక్తమాల్యదలో రాసి ఎరుకలతో ఎన్నికెక్కిన ఎరుకలసాని పూర్వకాలంలో ఎరుక చెప్పడం ద్వారా సంఘంలో మంచి పలుకుబడిని ప్రాబల్యాన్ని కలిగి రాజాధిరాజులు, రాణులు, పండితులు మొదలైన వాళ్ళంతా ఎరుకలసాని సోదకు చెవులు తెగకోసుకొని ఆమెను ఆహ్వానించి ఎరుక చెప్పించుకొని అనేక బహుమతులు ఇచ్చేవారు. ఎరుకలసాని ఏ సంస్థానంలో ప్రవేశించాలన్న ఏ అభ్యంతరం లేక దర్శనానికి అనుమతించి ఈ ఎరుకలసాని సమాజంలో ఎంత పలుకుబడి సంపాదించిందో అంతటి స్థానాన్ని ఆనాటి సాహిత్యంలో కళారూపాల్లో కూడా పొంది ప్రత్యేకం ఒక పాత్రగా వర్ది. ఆనాటి ప్రతి కొరవంజీలో యక్షగానాల్లో ఎరుకసాని ఒక పాత్రగా ప్రవేశించి నాయకులకు ఎరుక చెప్పి నిష్క్రమించి విజయనగర సామ్రాజ్య కాలంలో ఎరుకథ ముఖ్య పాత్ర వహించి ఎరుకల యొక్క వేషధారణ గురించి ఆముక్తమాల్యదో వివరించబడి ఎరుకథ వన్నెల రవికలు తొడిగి ముంజేతులకు ముఖం పైన పచ్చబొట్టులతో కురుమాపు పైటలో చిన్న గుడుతన్ని మూకన కట్టుకొని తరతరాల నుండి పైలి బొట్ట నెత్తిన పెట్టుకొని కనుబొమల సొంతన నామం పెట్టి నొసట విభూతి పెట్టి కళ్ళకు కాటుక పెట్టి దారికట్టు మనకట్టు కనికట్టు స్త్రీవశ్యం కలిగించే తాయిత్తుల్ని వేరుల్ని అమ్ముకునే దీన్ని కొరవంజి అని కూడా సంబోధించేవారు. ఆనాడు కొరవంజి ఆటలు కూడా విరివిగా ఉండేవి. ఉదాహరణకు యాదవదాసు రాసిన గరుడాచర యక్షగానంలో లక్ష్మీదేవి తెర వెడలిన తరువాత ఎరుకల నాంచారిని ద్వారపాలకుడు ఈ విధంగా పరిచయం చేశారు. తరుణిలో తెరకును వెళ్ళము కరుణతో మీ కథలు మాకు కమలాక్షి సరగుణ చెప్పుము మృక్కుము ఎరుకల నాంచారమ్మ బొమ్మ వెలదిరో రమ్మ అని ఎరుకల నాంచారులను ప్రవేశపెట్ట. ఎరుకోయమ్మ అవ్వోళయ్య ఎరుక చేయగమంత వెలుగుతూ నుండు మరుక తిరిగేది మగువను వినవమ్మ. 7 కొండల మీద ఎక్కింది ఎరుక, 7 కొండల మీద కూడిందే ఎరుక అంటూ ఈ నాంచారు ఒక కీర్తన పాడు. ఎరుక చెప్పింది వినవమ్మ ఓ ముద్దు గుమ్మ, కరుణతో కలరే కనకపూ బొమ్మ. ఎరుక 7 జగము విరుచు ఈ రీతి తన ముచ్చట చెప్పారు అంటూ ఉండగా లక్ష్మీదేవి అంకా ఇటువలనే చెప్పవమ్మా అనేది. ఈ విధంగా ఆనాటి కొరవంజిలో యక్షగానంలో ఈ ఎరుకలసాని ప్రాముఖ్యం ఎక్కడ జేజేలు పొందిన జక్కులవ విజయనగర చక్రవర్తుల కాలంలో ఇతర కళారూపాలతో పాటు వర్ధిల్లిన కళారూపం యక్షగానం. మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఇది ఆంధ్ర, కర్ణాటక, తమిళ రాజ్యాల్లో అతి విస్తారంగా వ్యాప్తిలోకి. ఒకనాడు యక్షగాన వాంగ్మయం దక్షిణ భారతదేశమంతటా దేదీప్యమానంగా వెలుగొంది. 16వ శతాబ్దంలో యక్షగాన చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభమై సుప్రసిద్ధులైన కవి గాయకులు అనేకులు యక్షగానాన్ని రచించారు. రాజులు వారికి ఉత్సాహానికి పోషించారు. 1506 నుంచి 1509 3 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన కృష్ణదేవర అన్నగారు వీర నరసింహరాయలు యక్షగాన రచయితలను ప్రదర్శకులను చాలా గౌరవించేవారు. క్రీస్తు శకం 1514లో కర్నూలు జిల్లా చెరువు బెడగళ్ళు గ్రామంలో తాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన చేగయ్య కుమారుడు నట్టువ నాగయ్యకు పాత్రిగా నటించిన పోతవర గ్రామ వాస్తవ్యులు నట్టువ తిమ్మయ్య కుమార్తెకు
ఆ ఊరి కరణం తిరువత్తూరు సోమరసు కుమారుడు బసవరకు కొంత భూమిని దానమిచ్చినట్టు తెలుస్తుంది. రాయికొండ నాటక ప్రదర్శనాన్నిచ్చిన వాడు ఆనాటి కర్నూలు జిల్లా వాళ్ళే అని భారతిలో నేలటూరి వెంకటరమణయ్య గారు రాశారు. సాధు మీరిన సమ్మెత గురవరాజు కూచిపూడి సమ్మెత కూచిపూడి భాగవతులను గురించి వారి పూర్వ చరిత్రను గురించి మాతుపల్లి కైఫియత్ 1502 నాటికే సవిస్తరంగా రాయబడింది. ఆ రోజుల్లో సమ్మెత గురవరాజుచే గురవని సామంతరాజు విజయనగర చక్రవర్తుల పాలనలో రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఎక్కడ దీని దగ్గరే ఏకశిలా నగరం ఒంటిపెట్ట కోదండరామస్వామి ఆలయానికి పక్కన ఉంది అక్కడ ఒక ఊరు. అక్కడ ఆయన ప్రజలను నానా హింసలు చేస్తూ దుర్భరంగా పాలిస్తున్నారు. సకాలానికి ఎవరైనా రిత్తు చెల్లించకపోతే వాళ్ళ స్త్రీలను బలవంతంగా కోటకు తీసుకొచ్చి ఆ స్త్రీల స్థనాలకు చిరుతలు పట్టించి వారి వద్ద శిస్తుల్ని వసూలు చేసేవారు. కూచిపూడి కళాకారుడు దేశాటన చేస్తూ గురవరాజు రాజ్యం నుంచే ప్రయాణం చేస్తూ ఆయన యొక్క హింసాకాండను కళ్ళారా చూసి ఆ దృశ్యాన్నంతటిని కథారూపంలో పెట్టి ప్రదర్శనాలు ఇచ్చుకుంటూ విజయనగరం వీరనరసింహరాయల ఆస్థానానికి చేరారు. కూచిపూడి కళాకారుడు రాయల వారిని తేలిక అడిగారు. ఆనాటికే కూచిపూడి విద్వాంసుల యొక్క కళా విశిష్టతలు విన్న రాయల వారు ప్రదర్శనకు సెలవిచ్చారు. ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనలో మన కళాకారుడు గురవరాజు ప్రభుత్వ పాలన విధానాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు. ప్రథమంగా గురవరాజు వేషంలో ఒక నటుడు ప్రవేశమై రాయల సమక్షంలో స్థిర స్థలాలకు చరిత్రలు పట్టించి మహస్సీర్ సొమ్ము ఇవ్వాల్సిందని హింస పెట్టారు. రాయల వారు గురవరాజు పరిపాలనా విశేషాలు తెలుసుకున్నారు. ఆ రాత్రి ప్రదర్శన పూర్తి అయ్యాక అవగానే దర్బారు ఏర్పాటు సైన్యాన్ని తరలించి గురవరాజు పరిపాలన అంతం ముందించి ఆ విషయాన్ని ప్రదర్శించడంలో చిత్రించిన కనువిప్పు కలిగించిన కళాకారులను వేదముళ్ళ పొగడి కానుకలిచ్చి అగ్రహారాలిచ్చి పంపారు. వారి సంస్థానంలో కళాకారులను పోషింపబడ్డారు. శిల్పకళతో పాటు చేయిగా చిత్రకళ, లేపాక్షి విరూపణ. ఆ కాలంలో శిల్పకళతో పాటు చిత్రకళ కూడా అభివృద్ధి చెందింది. విజయనగర చక్రవర్తి అచ్యుతదేవరాయల కాలంలో హిందూపురానికి 9 మైళ్ళ దూరంలో లేపాక్షి అనే చోట పెనుగొండ విరూపణ అనే రాయలవారి ఉద్యోగి అతని సోదరుడైన వీరన్న నాయకుడు లేపాక్షి నగర నిర్మాణానికి కారకుడు. విరూపణ లేపాక్షిలో కట్టించిన వీరభద్రేశ్వరాలయంలో ఒక నాట్య మండపము. అందులో శివుడి నటరాజమూర్తిని గాయక బృందంతో పాటు అప్సరసలు ప్రదర్శించే శిల్ప కళాకారుడు. ఆ దేవాలయంలో అపూర్వమైన నాట్య విజ్ఞానం వెలుస్తూ ఉంది. నృత్యం చేస్తున్న నాట్య కత్తెలతో, మార్దంగిక వాద్యకారులతో, దేవగాయక బృందాలతో శిల్పకళామయమైన స్తంభాలు నిలబడి ఈనాటికి మనకి మేము హిందూపురంలో మా నాన్నగారు ఈసీఎం హై స్కూల్లో తెలుగు గ్రేడ్ 1 పండితుడిగా పనిచేసినప్పుడు నేను అక్కడ 4-5 తరగతులు చదివాం. ఆ సమయంలో లేపాక్షి 2-3 సార్లు వెళ్ళి చూసిన అది జ్ఞాపకం నాకుంది. అక్కడే విదురాస్వద్ధం అనే విదురుడు అశ్వత్థవృత్త వృక్షం దగ్గర ఆ తపస్సు చేసిన ప్రదేశం కూడా ఉంది. ఆ 2 ప్రదేశాలు 2-3 సార్లు చూసిన అదృష్టవంతుడినే. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదంగ వాయిద్యం వాయిస్తున్నట్టు, నందికేశ్వరుడు హుడుక్క వాయిద్యాన్ని ప్రయోగిస్తున్నట్టు, తుంబరుడు వీణాతంత్రుల్ని మీటుతున్నట్టు, దేవనర్తకైన రంభ నృత్యం చేస్తున్నట్టు మనం అక్కడ చూడాలి. నాటి జానపద కళా తీరూపాల తీరు తీయ చంద్రశేఖర శతకాన్ని రాసిన చంద్రశేఖర్ తాను రాసిన శతకంలో తాను చూసిన ఆనాటి జానపద కళారూపాలు ఎన్నిటినో వర్ణించాడు. ఇతడు వాడిన భాషను బట్టి ఇతడు నెల్లూరు ప్రాంతం వాడు కావచ్చని ప్రతాపరెడ్డి గారు తమ సాంఘిక చరిత్రలో రాశారు.
అలాగే ఆ చంద్రశేఖరుడు 17వ శతాబ్దం వాడని ఊహించారు. అంటే అది విజయనగర సామ్రాజ్యం దాదాపు అంతరించినక ఆనాటి ఆచార వ్యవహారాలు వ్యక్తించి తన రచన ద్వారా హేళన చేయ ఈయన తందాన కథల గురించి, జంగం కథల గురించి, భాగవతుల గురించి, పంబలవాళ్ళ గురించి, భోగంవాళ్ళను గురించి, వీధి పురాణం ప్రాముఖ్యాన్ని గురించి చమత్కారమైన భాషలో ఉదహరించారు. భోగం ఆటలను గురించి ఈ విధంగా చెప్పారు. సేరువ మాడపల్లి నరసింహుడి తీరతమోయి భోగమోరులయా చూస్తే ధని ముంగళ దేముడెంత విద్యతో తీరు అయాసగని ఒక తిట్టి గురిక్కిన కూడే వాని కాలూరికి మొక్క బుద్ధగు అహోయను మూర్ఖుడు చంద్రశేఖర. వీధిపురాణం పండిన చేవన్ చేను నాని వడబోసుకుపోగలనాడు నీవు పురాంధ్రము చెప్పినావు గదా రమ్యముగా మగుమానమింత మా ముండ ఇవ్వాలంట. వేడి మొత్తగా వచ్చను వీపు మల్లిరా మాండము చెప్పులంతునను మండు మూర్ఖుడు చంద్రశేఖర. తందాన కదా ఇంటివి తిమ్మరాజు కథ, ఇంటిని ఏర్ల కథా ప్రసంగములు, ఇంటిని పాడురాలి రమింటిని నాయకురాలి శౌర్యమెప్పంటికి నందివాక్కముల ముందు చరితల వాడు భాగ్యమే నంటికి కల్గనోయను అవజ్ఞుడు మూర్ఖుడు చంద్రశేఖర. భాగోతుడు రాత్రి సూక్తి ఏసములు రమ్యముగా గురులాన మొన్న భాగోతుల సంత్యభామయన గూడని తాపములల్ల చేసే మా సాతకురాలు రాధ వనపత్తము రుక్మిణి మధ్యకిచ్చి ముంటి తీరు గణంతు రచయించుదు మూర్ఖుడు చంద్రశేఖర. పంబలవాడు జాతలు ఇరిదిగ చూస్తే తీరతములెన్నను యానవకొండ గంగ జాతర పరిదాపు పంటలను తప్పెటను గాముగాండ్ల ఇండ్ల సంబరమరిదల్పు మింకొక బభావం రంకుల రాటమెక్కిమే ఆత్మే తిరిగిన సాటి రాదని నుతించుతూ మూర్ఖుడు చంద్రశేఖర. ఈ విధంగా 1836లో ప్రారంభమైన విజయనగర సామ్రాజ్యం 300 ఏళ్ల పాటు నిలబడి నాశించి దక్షిణ హిందూ దేశమంతా 200 సంవత్సరాలు వీటుపాలి. ముఖ్యంగా ఆంధ్రదేశంలో విజయనగర రాజ్యం స్వర్ణయుగం. రేపు క్షేత్రానికే కాదు కళలకు క్షేత్రమైన తంజావూరు.